తెలంగాణ కొత్త పీసీసీ సరికొత్త మార్కును చూపించాలనుకుంటున్నారా? పార్టీలో అటు ప్రభుత్వంలో తనదైన ముద్రను వేయాలని తహతహలాడుతున్నారా? బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల సారాంశం అదేనా? సారాంశం సరే, ప్రజాస్వామ్యం అతిగా ఉండే కాంగ్రెస్లో ఆయన ఆదేశాలు ఆచరణ సాధ్యమేనా? సగటు కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాదు, రాజకీయంగానూ ప్రతి ఒక్కరిలోనూ అదే చర్చ జరుగుతోంది ఇప్పుడు. కొత్త పీసీసీ సరికొత్త ఆలోచనలు. సీఎం సహా మంత్రులంతా గాంధీ భవన్ రావాల్సిందేనా? భవిష్యత్ కార్యాచరణపై మహేష్ గౌడ్ ఫోకస్ పెట్టారా? కొత్త బాస్ ఆదేశాల అమలు సాధ్యమేనా? బీసీ కోటాలో పీసీసీ చీఫ్ అవకాశం దక్కించుకున్న మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో అప్పుడే తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి తన దూకుడుతో పార్టీలో జోష్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ ను గెలుపు ట్రాక్ ఎక్కించి ఇప్పుడు సీఎం పీఠంపై కూర్చున్నారు. మహేష్ గౌడ్ కూడా అదే స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం తర్వాత నిర్వహించిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వారంలో 6 రోజులు గాంధీ భవన్ లో కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉంటానన్న కొత్త బాస్ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం టైం చూసుకొని అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేష్ గౌడ్ పార్టీలో తన మార్కుని చూపించాలనుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఆయన మాటలకు అర్థం అదే అంటున్నవారు లేకపోలేదు. ఇప్పటి నుంచి మంత్రులు కూడా వారంలో 2 రోజులు గాంధీ భవన్ కు రావాలన్న మహేష్ కుమార్ గౌడ్ నెలకోసారి ముఖ్యమంత్రి కూడా పార్టీ ఆఫీస్ కు రావాలని సూచించారు. దీంతో పీసీసీ చీఫ్ గా సొంత అజెండా అమలు చేయాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. సీఎం సహా మంత్రులంతా పార్టీకి ఏదో రూపంలో అందుబాటులో ఉండాల్సిందేనంటూ పార్టీ అధ్యక్షుడిగా ఆయన జారీ చేసిన ఆదేశాలు అదే తెలియజేస్తున్నాయి. మరి గాంధీ భవన్ అంటే దేవాలయం, కార్యకర్తలు దేవునితో సమానం కాబట్టి ఆ రెండింటికి దూరంగా ఉండటం కరెక్ట్ కాదన్నది కొత్త బాసు వాచ. కార్యకర్తల కష్టాలను తెలుసుకొని వారికి అండగా ఉండడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా పీసీసీ చీఫ్ అంటే అలంకారప్రాయమైన పదవి కాదు, మరో పవర్ సెంటర్ లెక్క. ఇద్దరూ కలిసి జోడెడ్ల మాదిరి అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని నడపాల్సి ఉంటుంది. ఏ మాత్రం బెడిసికొట్టినా వ్యవహారం ఇంకోలా ఉంటుంది. ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ అయినా సీఎం అయినా ఒక్కరే కాబట్టి పెద్ద తేడా కనిపించలేదు. ఇప్పుడు ఇద్దరు కీలక వ్యక్తులు 2 కీలక పదవుల్లో ఉన్నారు. వచ్చి రాగానే కొత్త బాస్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశారు. మరి ఆయన ఆదేశాలు అమలవుతాయా? పీసీసీ చీఫ్ మాటల్ని అటు కేబినెట్ ఇటు సీఎల్పీ సీరియస్ గా తీసుకుంటాయా అన్నదే ఆసక్తి రేపుతోంది.